ఈ రోజున వైఎస్ఆర్ మరణం దాని తర్వాత జరిగినటువంటి అనేక రకమైన రాజకీయ పరిణామాలు ఇప్పటికీ రెండు కాదు మూడో ఎన్నికకు కూడా వైఎస్ఆర్ మరణం చుట్టూనే ఇప్పుడు వ్యవహారం నడవబోతోందా? 2009 ఎన్నికలు చూసాం, 2009 సరే రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ ఫేస్ చేసిన ఎన్నిక, 2014 ఎన్నిక చూసాం, 2019 ఎన్నిక చూసాం, ఇప్పుడు 2024 ఎన్నిక కూడా మళ్ళీ వైఎస్ఆర్ మరణం చుట్టూనే జరగబోతోందా? అది అనవసరంగా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే ఎన్నికలు ఇంక 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 60 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణం మీద లబ్ధి పొందాలనే వాదనలో వచ్చినట్టుగా కనపడుతోంది. అది రాజకీయంగా కనపడుతోంది. ఇన్ని రోజులు సైలెంట్గానే ఉన్నారు కదా, ఇప్పుడు సడన్గా వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది చాలా సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ చేసి దీని మీద ఏం తేల్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కొడుకు వేరే పార్టీ పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, కూతురు వేరే పార్టీ పెట్టుకుని ఆమె రాజకీయం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మీద మనం ఏం మాట్లాడుకున్నా, ఇప్పుడు రుద్రరాజు గారు ఆయనకి సన్నిహితుడే, చాలా చాలా సన్నిహితుడు, అనేక మంది కాంగ్రెస్ పార్టీలో సన్నిహితులు ఉన్నారు. కానీ అందరికన్నా ముఖ్యుడు మరి కేవీపీ రామచంద్ర గారు, ఆయన ఆత్మ ఏం మాట్లాడారు, దీని మీద ఏం మాట్లాడారు అనేది కీలకం ఉంటుంది. ఈ మరణంపై ఆయన ఏం స్పందించారు, ఎప్పుడప్పుడు ఏం మాట్లాడారు అనేది కీలకం. సో ఇక్కడ ఇప్పుడు 2024 ఎన్నికలు, 2019 ఎన్నికల్లో అసలు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడలా, ఈ మరణం గురించి మాట్లాడలేదు, దాని మీద రాజకీయం చేయలే. 2024లో ఇప్పుడు జరగబోయే 2 నెలల్లో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది. అంటే రఘురామ్ గారు ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే మరొకసారి ఇప్పుడు ఇష్యూ ఫ్లేర్ అప్ అయింది అనుకోవాలా? అది చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికలు కీలకం. దేశంలో భారతీయ జనతా పార్టీని ఎక్కడ వాళ్ళు పోటీ ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఒకే ఒక రాష్ట్రం పాపం ఈ మా తెలంగాణ వచ్చింది, అక్కడ కూడా బీజేపీ 11-10 సీట్లు గెలిచే పరిస్థితి వచ్చింది వాళ్ళు మళ్ళీను. ఎందుకంటే టీఆర్ఎస్ మైనస్ కాబట్టి టీఆర్ఎస్కి ఉపయోగం లేదు ఓటేస్తే అని చెప్పి బీజేపీకి చూస్తున్నారు జనం అంతా. ఇవాళ అంటే తెలంగాణ ప్రజలంతా కూడా బీజేపీతో మెలుగు వస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆ యొక్క రాజశేఖర రెడ్డి మన గురించి మాట్లాడుతున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఆత్మ అందరికన్నా క్లోజు, ఆయన ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వచ్చు, ఆయన మాట్లాడచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునరుజ్జం చేయాలని అనేటువంటి తాపత్రయం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ దీని మీద రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎవరు వాడుకోవాలి ఎవరు వాడుకోకూడదు అన్నది కూడా ఇప్పుడు అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఎవరికి దక్కుతుంది, కుమార్తెకా లేక కొడుకు? ఇప్పుడు అదే కదా, కొడుకు ఆల్రెడీ వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టుకున్నారు, పాదయాత్ర చేశారు, ప్రజల్లో తిరిగారు, మ్యాండేట్ తెచ్చుకున్నాడు, అధికారంలో కూడా వచ్చారు. అధికారం ఆల్రెడీ ఇప్పటికి 4.5 years అయింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా కుమార్తె తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ లెగసీ ఎవరిది అంటే ఏమంటారు రఘురామ్ గారు? ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండే ఆయన చనిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది మా ముఖ్యమంత్రి అని. తండ్రిగా నా తండ్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈ పనులు చేశాడు, ముఖ్యమంత్రిగా ఈ పనులు చేశాడు కాబట్టి నేను ఆయన వారసుడిగా ప్రూవ్ చేసేసుకున్నాడు. ఆల్రెడీ వారసుడు, ప్రజలు కూడా అతను నమ్మి ఓటేశారు. 5 ఏళ్ళ పరిపాలన కూడా చేసేసాడు, 4 సంవత్సరాలు 9 నెలలు పరిపాలన చేసేసాడు. ఇప్పుడు కూతురు స్టేక్స్ వచ్చాయి. కూతురు తెలంగాణలో నేను సత్వదాల ప్రయత్నం చేసింది, అక్కడ ఆమె కంటెస్ట్ కూడా చేయకుండానే పార్టీని విలీనం చేసేసింది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఆమె వంతు వచ్చింది, అబ్బో నేను ఆంధ్రప్రదేశ్లో నా స్టేక్స్ ఉన్నాయి, మరి నా తండ్రి వాటా కొడుకు కూతురు పంచుకుంటున్నట్టుగా మరి ఏదైతే తండ్రి లెగసీని నాకు ఉంది అని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తాజాగా వచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఎన్టీఆర్ గారు తీసుకొచ్చినటువంటి సమాన ఆస్తి హక్కు వాటా వ్యవహారం ప్రకారం తండ్రి ఆస్తిలో పిల్లలిద్దరికీ సమాన భాగస్వామ్యం లేకపోతే సమానమైనటువంటి హక్కులు ఉంటాయి ఆస్తుల విషయంలో, అలాగే పేరు విషయంలో కూడా ఇప్పుడు ఉంటాయా? సో అది వేచి చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయం అనేది అందరికీ తెలుసు కాబట్టి ఒక హైదరాబాద్ తెలుగుదేశం చేసిన తప్పు అదే చేసింది. కాంగ్రెస్ పార్టీగా ఏం తప్పు చేసింది అంటే ఒక్క హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి విశాఖపట్నాన్ని మర్చిపోయారు, శ్రీకాకుళాన్ని మర్చిపోయారు, తిరుపతిని మర్చిపోయారు, రాజమండ్రిని మర్చిపోయారు, కాకినాడ మర్చిపోయారు. అంశాలు మాట్లాడితే మళ్ళీ అంశాలు కాదు అంటే కాంగ్రెస్
నేను కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం తప్పులు చేసినాయి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం మాత్రం ఎవరు మర్చిపోలేరు అన్నది రఘురామ్ గారి మాట. వైసీపీ కూడా అంతే. వైసీపీ కూడా 5 ఏళ్ళగా ఏం చేసిందండి? వైసీపీ ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను. వైసీపీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మానేసి రాజకీయం చేసుకుంది. కేవలం రాజకీయం చేసింది తప్పించి అభివృద్ధి చేయాల. ఒక కాకినాడలో జరిగినటువంటి డెవలప్ చేసింది మేము. ఇవాళ భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాల్లో కాకినాడలో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాల్లో వెంకయ్యనాయుడు గారు అధ్యక్షుడిగా ఉండగా 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి తీర్మానం పెట్టిందే భారతీయ జనతా పార్టీ. ఆ వేళ నుంచి బీజం వేసింది భారతీయ జనతా పార్టీ. ఈ వేళ వరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ విభజన హామీలు కానీ అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని డివైడ్ చేయలేకపోయారు. సింపుల్గా ఆంధ్రప్రదేశ్ భవన్ కూడా విభజించలేకపోయారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాయన దేని మీద ఫోకస్ చేయలేకపోయారు. పోలవరాన్ని చేయలేకపోయారు. బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వలేకపోయారు. ఏమి ఇవ్వలేకపోవడం కాదు, విశాఖపట్నానికి చిన్న రైల్వే జోన్ కూడా ఇవ్వలేకపోయారు. ఇవన్నీ ఇవ్వలేక వీళ్ళేదో ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతారు ఎందుకు? అసలు